నమిత చంప పగలగొట్టి నిజం బయట పెట్టించిన రామలక్ష్మి షాక్లో సందీప్. ఇంతకు ఏం జరిగింది? అసలు నమితను చంప పగలగొట్టి నిజం ఏం బయట పెట్టించింది రామలక్ష్మి? మరి సందీప్ ఎందుకు షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సందీప్తో ఇద్దరు కేకలు వేసుకున్న తర్వాత ఇంకా ఎందుకో శ్రీలత బయలుదేరేటప్పుడు నవ్వడం, బయలుదేరి వచ్చేటప్పుడే గుమ్మడికాయ కింద పడిపోవడం, అదంతా కూడా ఏదో చెడు జరగబోతుంది అన్న ఆలోచనకైతే రామలక్ష్మి వస్తుంది. ఏంటి, ఏం జరగబోతుంది, అత్తయ్య ఎందుకంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా రామలక్ష్మి దగ్గర కూర్చున్నప్పుడే నమిత 2-3 సార్లు రావడం, నమిత వచ్చి నిలబడ్డ తర్వాత రామలక్ష్మి బయటికి వచ్చేయడం, ఏదో వాదార్చు ఉండడం, ఇదంతా కూడా ఏదో కలిసి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని రామలక్ష్మి మాట్లాడుతూ ఉండగానే ఇంకా శ్రీలతనైతే నమితనైతే సందీప్ పిలుస్తాడు. అమ్మ నీకు ఫోన్ చేసిందా, ఎంతవరకు వచ్చింది అని చెప్పాను. కానీ అదేంటి సార్, ఎలా చేయమంటారు, ఎప్పుడు చూసినా రామలక్ష్మి సార్నే అంటి పెట్టుకుని ఉంటే ఎలా కుదురుతుంది అని చెప్పనేసరికి ఇంక ఈలోపు శ్రీలతకి ఫోన్ చేయడంతో శ్రీలత సీతాకాంతికి ఫోన్ చేసి పూజ చేసుకుంటున్నాము, రామలక్ష్మిని ఇంటికి పంపించనగానే రామలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే సందీప్ అయితే నమితకి ఫోన్ చేసి మన ప్లాన్ వర్కౌట్ చేయి, రామలక్ష్మి ఆఫీస్లో లేదని చెప్పాను. కానీ సరే సార్ అని ఇంకా నేరుగా ఆఫీస్ గదిలోకి వెళ్ళేసరికి సార్ మీతో మాట్లాడాలి, ఇక్కడ అందరూ చూస్తున్నారని. కానీ ఇక్కడెవరు చూస్తున్నారు అని చెప్పి నమితను ఫాలో అవుతూ వేరే రూమ్ ఉంటే వేరే రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నీ భర్త మళ్ళీ వచ్చాడా అని చెప్పాను. కానీ వచ్చాడు సార్, చూడండి ఇక్కడ కొట్టాడు అంటూ ఇంకా తన బాడీ మీద తన మీద ఉన్న అంటే డ్రెస్సు పైకి లేపి మరి జబ్బ మీద నెక్క మీద చూపిస్తూ ఉంటుంది. నాకు ఎందుకో చాలా బాధగా ఉంది సార్, నేను తనతో కలిసి జీవించలేకపోతున్నాను. నాకు మీలాంటి భర్త వస్తే చాలా బాగున్ను, కానీ నాకు మీలాంటి భర్త రాలేదు. దయచేసి మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, మీతో 7 అడుగులు నడవాలనుకుంటున్నానంటూ ఇంకా అలా తన భర్త గురించి మాట్లాడుతూ సీతాకాంత్ గురించి మాట్లాడుతూ ఇంకా అలా సీతాకాంత్ దగ్గరికి అయితే వెళ్ళి సీతాకాంత్ని హత్తుకుంటుంది. ఇంకా అలా హత్తుకునేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ వెనక్కి గెంటడంతో నన్ను ఏం చేయొద్దు సార్, నన్ను ఏం చేయొద్దు, అయినా మీకు పెళ్ళయింది కదా సార్, ఎందుకు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, అయినా మీ ఆవిడ కూడా బాగానే ఉంటుంది కదా, అందుకనేనా నన్ను ముంబై బ్రాంచ్ నుంచి ఇక్కడికి పిలిపించారు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోపు సందీప్ స్టాఫ్ అందరినీ కూడా తీసుకొచ్చేస్తాడు మీటింగ్ జరిగే రూమ్ దగ్గరికి. వాళ్ళంతా చూస్తున్నారని ఇలా చేసేసరికి అక్కడ అందరిని ముందు బ్యాట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తాడు. ఇంకా అలా చేసేసరికి ఏంటి సార్ అని చెప్పాను. కానీ ఇంక ఏం మాట్లాడాలో సీతాకాంత్కి అర్థం కాదు. ఏంటి మా సార్ ఇంత చెడ్డవారా, అమ్మాయిలను ట్రాప్ చేస్తారా, ఆయన చాలా గొప్పవారని విన్నానే అనుకుంటూ అందరూ కుసకుసలాడుకుంటూ ఉండగా ఇంకా సీతాకాంత్ అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంటికి వచ్చేస్తాడు. రావడంతో మొహం వాడిపోయి చాలా డల్గా ఇంటికి వస్తాడు. రావడంతో గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మికి ఎందుకో అనుమానం కలుగుతుంది. ఏంటి, నేను వచ్చేటప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి ఎందుకింత డల్ అయిపోయారు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏం జరుగుంటుంది అని చెప్పి పూజ చేసుకుని అక్షింతలు తీసుకుని నేరుగా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు. ఏం జరిగిందంటూ గబగబా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళేసరికి రామలక్ష్మిని పట్టుకుని ఎంతగానో బాధపడతాడు. నేను అలాంటి వాడిని కాదు రామలక్ష్మి అని చెప్పాను. కానీ ఏం జరిగింది సార్ అని చెప్పనేసరికి ఇంకా సీతాకాంత్ కళ్ళంట నీళ్లు పెట్టుకుని జరిగిన విషయం అంతా చెప్తాడు. ఏంటి సార్, వాళ్ళు ఏదో ట్రాప్ చేసి ఉంటారు, ఏదో మీకు కావాలని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుంటారు, నేను చూసుకుంటాను. ఆ నమిత వచ్చినప్పటి నుంచి కూడా చాలా తేడాగా ఉంది. తను మీరు డీల్ చేయకూడదు, నేను డీల్ చేస్తాను, మీరు ఏ తప్పు చేయరని నాకు బాగా తెలుసు. నన్నింత ప్రేమించే నా భర్త మరొక అమ్మాయి వెంట తిరుగుతారని నేను ఎలా నమ్ముతాను? ఎక్కడైతే మీ పరువు పోయిందో అక్కడే మీ పరువు నిలబెట్టి అందరూ కూడా మిమ్మల్ని గొప్పగా అనుకునేటట్టుగా చేస్తానంటూ రామలక్ష్మి అయితే కిందకు వచ్చేసరికి రామలక్ష్మి వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు. మీ ఆయన పరువు పోయింది కదా, మళ్ళీ రేపు ఏ మొహం పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాడో అది చూస్తాను. చిచ్చి, ఇంట్లో ఆడవాళ్ళుండగా పరాయి అమ్మాయి వెంట తిరగడం ఏంటో అంటూ ఇంకా తన
తోటికోడలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేరుగా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు నాన్న అని చెప్పాను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి నమిత వాళ్ళ ఇల్లు తెలుసా అని చెప్పాను కానీ తెలుసమ్మా అని చెప్పనేసరికి సరే నువ్వు పలానా ఏరియాలో ఉండు నేను వస్తున్నానని చెప్పాను కానీ ఇంక ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నమిత ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి చెప్పు నిన్ను ఎవరు ఈ పని చేయమన్నారు, నువ్వు ఎందుకు ఇదంతా చేశావు, ఏదో ఆశించి చేసావా లేక ఎవరో నిన్ను ఏదో చేయమంటే చేసావా చెప్పు అని చెప్పాను కానీ క్షమించండి మేడం, సందీప్ సారే నన్ను చేయమన్నారు, శ్రీలత మేడం ఫోన్ చేసి చెప్పమంటేనే ఇదంతే చేశాను అని చెప్పాను కానీ అదంతా కూడా వాళ్ళ నాన్న అయితే వీడియో తీసేస్తాడు. వీడియో తీసేసరికి సరే ఇంకొక అయితే మరి ప్రాజెక్ట్ విషయంలో కూడా నువ్వేదో చేసినట్టున్నావు అనగానే అవును మేడం ఆ ల్యాండ్ అస్సలు మంచిది కాదు, కావాలనే ల్యాండ్ మంచిదని నా చేత చెప్పమన్నారు, నేను అదే చెప్పాను, సందీప్ సార్ చెప్పమంటేనే చెప్పాను అనగానే అది కూడా వీడియో తీస్తుంది. ఆ వీడియో అంతా కూడా తీసుకువెళ్ళి సందీప్ దగ్గర చూపిస్తుంది. సందీప్ చూపించి ఈ వీడియోను కనుక ఇలాగే తీసుకెళ్ళి మీ అన్నయ్యకి చూపించాననుకో నీ పరిస్థితి ఏమవుతుంది, మీ అమ్మ పరిస్థితి ఏమవుతుంది, పోనీ మీ అమ్మదేమీ లేదు అంతా నీదే ఉంది కదా, నమిత అంతా కూడా నీ పేరే చెప్పింది, వీడియో అంతా చూస్తే అర్థమవుతుంది కదా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, రేపు నమితదే తప్పుందని మీ అన్నయ్యది ఏ తప్పు లేదని ఆఫీసులో వాళ్ళంతా కూడా తెలుసుకునేటట్టు చేయాలి అని చెప్పాను కానీ దానికి నేనేం చేయాలి అని చెప్పాను కానీ సరే నువ్వు ఇదే కోపంతో ఉండు, ఇదే వీడియోని తీసుకెళ్ళి నేరుగా మీ అన్నయ్యకి చూపిస్తాను, మీ అన్నయ్యే 4 తన్ని ఆఫీసులో అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తారని చెప్పాను కానీ వద్దు వద్దు నమిత్తో నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా సందీప్ చెప్పేసరికి సరే అని ఇంక రామలక్ష్మి అయితే నమితతో కూడా అదే చెప్తుంది, నువ్వు గనక ఇప్పుడు రేపు సార్ది ఏ తప్పు లేదని నువ్వు గనక చెప్పలేదే అనుకో నువ్వు ఇంకా పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటావు, నువ్వు ఇదంతా కావాలని చేసావని ఈ వీడియో ప్రూఫ్ని తీసుకెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్లో పెడతాను, నీతో పాటు ఎవరొస్తారో నాకెందుకు కానీ నువ్వు మాత్రం కటకటాలు వెనుకుంటావు ఓకేనా, అప్పుడు చాలా బాగుంటుందని చెప్పాను కానీ వద్దు మేడం నేను ఒప్పుకుంటాను అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా సీతాకాంత్ అయితే ఆఫీస్కి రాడు, రామలక్ష్మి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చేసరికి ఇంకా అందరూ కూడా నిలబడి ఉంటారు. ఏంటి ఇక్కడ అని చెప్పాను కానీ నమిత ఏదో చెప్తానని చెప్తుంది మేడం అని చెప్పాను కానీ చెప్పు అయితే ఏం చెప్పనేసరికి మీరందరూ నన్ను క్షమించాలి, సీతాకాంత్ సార్ నన్ను ఏమీ కోరుకోలేదు, నేనే సీతాకాంత్ సార్ని కోరుకున్నాను, ఎందుకంటే సీతాకాంత్ సార్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందన్న ఉద్దేశంతో సారు అసలు నన్ను నా ఉద్దేశంతోనే చూడలేదు, నాకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానని చెప్పారే తప్ప నన్ను తప్పుగా ఎప్పుడూ సార్ చూడలేదు, అలాంటి సార్ మీద నేను నింద వేశాను, అందుకే పాపం సారు ఈరోజు ఆఫీస్కి రాలేదు, నన్ను క్షమించండి, నేను చేసిన తప్పుని సర్దిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పనేసరికి ఛీ నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు, సార్ని తప్పు పట్టాము, సార్ ఏదో తప్పు చేశారన్నట్టుగా తల దించుకుని వెళ్ళిపోతే మాకెంతో బాధగా అనిపించింది మేడం, సార్ ఏరి అని చెప్పనేసరికి సార్ రాలేదు ఈ రోజు అని చెప్పాను కానీ ఇంకా అందరూ కూడా బైకుల మీద ఉన్న వాళ్ళు బైకులు ఇద్దరిద్దరు ముగ్గురు అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. సార్ సీతాకాంత్ సార్ అనగానే ఏంటి వీళ్ళందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు అని చెప్పి శ్రీలక్ష్మి కోడలు శ్రీలత కోడలు ఇద్దరు కూడా అనుకుంటారు. సీతాకాంత్ కిందకు వస్తాడు, ఏంటి మీరంతా ఎలా వచ్చారనగానే మమ్మల్ని క్షమించండి సార్, ఆ నమిత మాటలు నమ్మి మీరు తప్పు చేశారేమో అనుకున్నాం, నమ్మితే తన నోటితో తను చెప్పింది నేను ఏ తప్పు చేయలేదు, సార్ ఏ తప్పు చేయలేదు, నేనే కావాలని సార్ మీద మోజుపడ్డాను అంటూ చెప్తుంది సార్ అని చెప్పనగానే మీరు నిజం తెలుసుకున్నారు కదా నాకు అంతే చాలనగానే ప్లీజ్ సార్ మా కోసం మీరు ఆఫీస్కి రండి, మీరు లేని ఆఫీస్లో మీకు ఉండబుద్ధి కావడం లేదు సార్, మీరు కనుక రాకపోతే మేమంతా కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతాం సార్ అని చెప్పాను కానీ వద్దు మీకు నా మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నేను మళ్ళీ ఆఫీస్కి వస్తానంటూ ఇంకా గబగబా సీతాకాంత్ రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి అదంతా చూసి శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య మీరు ఏదో చేద్దామని ప్లాన్ చేస్తే ఏదో జరిగింది, ఆఫీస్లో వాళ్ళంతా ముందు నా భర్తను తప్పు చేశాడన్నట్టుగా క్రియేట్ చేద్దామనుకున్నారు, వాళ్ళంతా ఇంటికొచ్చి మరీ నా భర్తను ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు, చూసారా నా భర్త విలువ, నా భర్త ఏ తప్పు చేయలేదనగానే ఏంటి నీ భర్త తప్పు చేయలేదంటే నువ్వు నమ్ముతున్నావని చెప్పాను కానీ మీకు ఒక వీడియో ట్రయల్ చూపించినా అంటూ ఇంకా
నమిత మాట్లాడిన మాటలన్నీ కూడా వీడియో తీసిందంతా కూడా చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత. సరే, ఈ వీడియోని తీసుకెళ్ళి నేరుగా మీ అబ్బాయికి చూపించనా? మీ గురించి, ఇటు మీ అబ్బాయి సందీప్ గురించి అన్ని విషయాలు ఆయనకి తెలుస్తాయి. నాకొక్క ఈ వీడియో చాలు మీరు తప్పులు చేస్తున్నారన్న విషయాన్ని బయట పెట్టడానికి. అందుకే మీరు నోరు మీరు అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి శ్రీలత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సందీప్ కూడా ఏం చేయాలో అర్థం కాక అలా షాకింగ్గా ఉంటాడు. రామలక్ష్మి, ఇదంతా నువ్వే కదా చేసావు అనగానే, నేనేం చేసింది లేదు సార్, మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి అదే విషయాన్ని బయట పెట్టించాను అంతే అని చెప్పనగానే, బాగా చేశాం కదమ్మా అని చెప్పి ఇంకా రామలక్ష్మి వాళ్ళ నాన్న కూడా మాట్లాడేసరికి, ఓహో మీ ఇద్దరూ కలిసి చేశారనమాట. అవునల్లుడు, అది నీ మీద మీద పడుతుంటే నాకు ఎలా ఉంటుంది, అందుకనే డిస్టర్బ్ చేయాలనుకుని చేశానంటూ ఇంకా రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. మొత్తానికైతే సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తుంది రామలక్ష్మి. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.